3 యుద్ధాలు జరగనే ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో 3 యుద్ధాలు జరుగుతాయి. ఈ మధ్యకాలంలో రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతున్నట్లుగా ఇంకా కొన్ని దేశాలకు కూడా అక్కడక్కడ యుద్ధాలు జరగవచ్చు. అయితే 3వ ప్రపంచ యుద్ధంగా ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎవరెవరు జరుగుతుందో నేను ఆదివారం చెప్పడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1919 వరకు జరిగింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 సంవత్సరం నుండి 45 వరకు జరిగింది. ఆ యుద్ధం తర్వాత యునైటెడ్ నేషన్ ఏర్పడింది. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఈ యుద్ధాలతోనని శాంతి ఒప్పందం ఏర్పడుతుంది. ఇంకా జరగలేదు కదా, అది జరిగితే శాంతి ఒప్పందం, మనమందరం శాంతిగా ఉండాలి, దేశం అంతా శాంతిగా ఉండాలని శాంతి ఒప్పందం జరుగుతుంది. దానియేలు గ్రంథం 9:27 ప్రకారం. వినండి, తర్వాత చదువు. ఈ 3వ ప్రపంచ యుద్ధం ఎవరెవరికి జరుగుతుందో నేను మీకు చెప్పాను. గోగు, మాగోగు, రోషు, తర్వాత మెషేకు, తుబాల్గస్. ఈ గోగు ఎవరంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నోవాహు కుమారుల్లో యాపేతు కుమారుడైన గోగు. అంటే యాపేతు యొక్క సంతానంలో నుంచి వచ్చిన వాడు గోగు. ఆదికాండం 10వ అధ్యాయం 2వ వచనం. యాపేతు కుమారులు గోమోరు, మాగోగు, మాదాయి, యావాను, తోబాలు, మెషేకు. అంటే అక్కడ ప్రాంతాల పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఐగుప్తి దేశాన్ని పరిపాలన చేసే రాజుని ఏమంటారంటే పేరు ఏదన్నా ఉన్నా ఫరో అంటారు. రష్యా దేశాన్ని పరిపాలన చేసే ఆ రాజుకి గోగు అని పిలుస్తారు. మాగోగు అంటే రష్యా సరౌండింగ్ లో ఉన్న ప్రాంతాలు కలిపి మాగోగు అంటారు. రోషు అన్నా కూడా రష్యాను. గోగు అంటే రష్యా దేశం ప్రెసిడెంట్. మాగోగు అంటే రష్యా దేశంలో ఉన్న ప్రాంతాలన్నీ. వీళ్ళతో పాటు వీళ్ళందరూ కలిసి వాడి యుద్ధానికి రావడం జరుగుతుంది. మెషెకు, తుబాలు ఇవన్నీ ఆ ప్రాంతంలోనే, రష్యా ప్రాంతంలోనే ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. వీటితో పాటు ఇజ్రాయేలీ దేశం మీదకి యుద్ధం చేయడానికి 3వ ప్రపంచ యుద్ధము ఇజ్రాయేల్ దేశం మీదకి రష్యా వెళుతుంది. ఇజ్రాయేల్ దేశం మీదకి రష్యా వెళుతుంది. ఈ రష్యా ఇజ్రాయేల్ దేశం మీదకి వెళ్ళేటప్పుడు దానితో పాటు ఏ దేశాలు వస్తాయి అంటే పారసీక అనగా ఇరాక్, కూషియు అనగా ఐగుప్తి, ఇథియోపియా, పూతు అంటే లిబియా, అరబు ప్రాంతాలు, గోమేరు అనగా జర్మనీ, తొగర్త అనగా టర్కీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అరబు కంట్రీస్, అలాగే రష్యా ప్రాంతం, జర్మనీ ప్రాంతం ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళతారు. జర్మనీ ప్రాంతం ఎందుకు యుద్ధానికి వెళతారు అని చెప్పారు. ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి జర్మనీ ప్రాంతం ఎందుకు వెళ్తారంటే జర్మనీ ప్రాంతాన్ని పరిపాలన చేసిన ఆయన 2వ ప్రపంచ యుద్ధానిలో దాదాపు 60 లక్షల మందిని చంపాడు హిట్లర్. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనే వ్యక్తి పెద్ద పెద్ద చాంబర్లోకి, చాంబర్ అంటే పెద్ద పెద్ద గోడెమ్స్ లాగుండే
వాటిల్లోకి ఒక కన్నపెట్టి కాల్చి ఎంతమందిని కాలుస్తానో అని పెద్ద పెద్ద చాంబర్లోకి మరి యూదులను ఇజ్రాయిల్ను పంపించి తలుపులు కిటికీలేసి ఆ విషవాయువుని వదిలేవాడు. అలాగా 60 లక్షల మందిని నాశనం చేశాడు హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో. యూదులు అంటే పడదు వాళ్ళకు. యూదులంటే మొదటి నుండి కూడా బైబిల్ ప్రారంభమవుతున్న దగ్గర నుండి దేవుడు యాకోబుకి ఇచ్చిన పిల్లల్లో ఉన్న యోధా సంతానాన్ని ఎలాగైనా కూడా నాశనం చేయాలని ఆదిలో నుండి కొంతమంది రాజులు ఇలాగ ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఇండియా దేశం మొదలుకొని అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకున్న 127 సంస్థానంలో అహష్వేరోషు రాజు పరిపాలన కాలంలో, ఆ పరిపాలన కాలంలో ఉన్న హామాను అనే వ్యక్తి కూడా యూదులను 127 సంస్థానంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు ఒక్కళ్ళ మిగలకుండా నాశనం చేయాలనుకున్నాడు హామాను కూడా. మొదటి నుండి ఈ తంతు జరుగుతూనే ఉంది. నేను రెండో యుద్ధం గురించి చెప్పేటప్పుడు మీకు కొంచెం విషయాలు చెప్తున్నా, జాగ్రత్త వినాలి. మొదటి నుండి యూదులను లేకుండా చేయాలి. దేవుడు అంటాడు, నేను యోధాలో నుండే వస్తాను. దావీదుతో వాగ్దానం చేశాడు, ఈ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అన్నాడు. కాబట్టి యోధాలో నుండి యేసు ప్రభు వస్తాడని మన మత్తయి సువార్తలో 1వ అధ్యాయం దగ్గర నుండి ధ్యానం చేసుకుంటా వచ్చాం. ఎవరిలో నుండి, ఏ వంశావళి నుండి యేసు ప్రభు బయటకు వచ్చాడో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. మనం తిరగే బాగాడి ధ్యానం చేశాం. అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధంలో ఈ గోగు మాగోగు అనే ఈ రోషు అంటే రష్యా ప్రాంతం వాళ్ళు, మాస్కో, తొబాల్కస్ ఈ ప్రాంతాల మొత్తం రష్యా సంబంధించినవి. వీళ్ళతో పాటు హర్బ్ కంట్రీస్లో ఉన్న ఇరాక్ కానివ్వండి, ఇథియోపియా కానివ్వండి, లిబియా కానివ్వండి, టర్కీ కానివ్వండి, ఇవి కూడా కలిసి వస్తాయి. రష్యా దేశం ఎందుకు ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయడానికి వెళ్తుందంటే మృత సముద్రంలో చాలా విలువైన సంపద మృత సముద్రంలో ఉంది. నిక్షేపాలు, పొటాషు, మెగ్నీషియము ఇవన్నీ ఆ మృత సముద్రం నుంచే వస్తాయి. మీరు గూగుల్లో ఏం చేయాలంటే సెర్చ్ చేసేటప్పుడు మృత సముద్రంలో ఏమేమి దొరుకుతున్నాయి అని సెర్చ్ చేయండి. గూగుల్లో పట్టండి, వస్తుంది. మృత సముద్రంలో చాలా విలువైన సంపద. అమెరికా దేశంలో, ప్రపంచ దేశంలో ఉన్న సంపద అమెరికా దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఆ అమెరికా దేశంలో ఉన్న సంపద కంటే ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రంలో సంపద 40 రెట్లు ఎక్కువగా ఉంది. ముఖానికి వెలుగునిచ్చే ఇవన్నీ ఆ మృత సముద్రం నుంచి, వాటి ద్వారా వచ్చే వాటి నుంచి తయారు చేస్తారు. మృత సముద్రంకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం ప్రక్కన ఉన్న మట్టి తీసుకొని ముఖానికి, కాళ్ళకి, చేతులకి మొత్తానికి రాసుకుంటారు. ఎందుకు రాసుకుంటారంటే దీర్ఘకాలిక రోగాలు ఏదన్నా ఉంటే ఆ మట్టి ద్వారా శుద్ధీకరించబడతాయి. కారణం ఏంటంటే సొదొమ గొమొర్రాని దేవుడు కాల్చేటప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసినాయి. ఈ అగ్ని గంధకాలు కూడా మృత సముద్రం దగ్గరలోనే, ఈ సొదొమ గొమొర్రా దగ్గరలోనే మృత సముద్రం ఉంది. ఈ అగ్ని గంధకాలు, ఈ ఖనిజ లవణాలు మొత్తం ఆ సముద్రంలో కలిసినాయి. మన సముద్రంలో ఉండే మరి సాల్ట్ కంటే, ఆ ఉప్పు కంటే మృత సముద్రంలో సాల్ట్ చాలా ఎక్కువ పరిధిలో ఉంటుంది. అందువల్ల మనిషి ఎవరైనా 100 కేజీలు బరువు ఉన్నవాళ్ళు, 150 కేజీలు బరువు ఉన్నవాళ్ళు మృత సముద్రంలో ఒకవేళ దిగినా వాడు తేలుతానే ఉంటారు. మునగరు, తేలుతానే ఉంటారు. ఇది విట్లాచారి సినిమా కాదు. విట్లాచారి సినిమాలో దెయ్యాలు కాళ్ళు పెట్టి దేశాన్ని అంటే కూర వండుతున్నట్టుగా, అన్నం వండుతున్నట్టుగా విట్లాచారి చూపిస్తాడు. విట్లాచారి సినిమాలు కాదు ఇవి. ఇది వాస్తవాలు. మృత సముద్రంలో ఎంత బరువు కలిగిన వాళ్ళు ఒకవేళ ఆ సముద్రంలో ఒకవేళ వెళ్ళినా కూడా ఆ సముద్రం నీళ్ళ మీద పడుకొని పేపర్ చదువుకుంటున్నట్లుగా మీకు కనబడతాయి. యూట్యూబ్లో చెక్ చేయండి. కొన్ని సముద్రంలో ఉన్న సాల్ట్ కంటే కొన్ని రెట్లు ఎక్కువ సాల్ట్ అక్కడ ఉంది. అక్కడ ఆ మృత సముద్రం ప్రక్కనే ఇజ్రాయేలు పెద్ద మరి
మిషనరీ ఉంచారు అక్కడ నుండి మృత సముద్రం నుంచి దొరికే ఆ లవణాల నుండి చాలా విషయాలు చాలా లాభకరమైనవి చేస్తూ ఉంటారు. దాంట్లో పొటాషియము, మెగ్నీషియము, ఇంకా రకరకాల విషయాలు చెప్పుకొచ్చారు. ఆస్మోటిక్ అని వకాలికి మెరుగుపరిచే వాటిని ఇవన్నీ చేస్తారు. రష్యా దేశం ఎందుకు ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్తుందంటే ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలి. ప్రపంచ దేశంలో ఉన్న సంపద కంటే ఎక్కువ సంపద ఇజ్రాయెల్ దేశంలో ఉన్న మృత సముద్రంలో దొరుకుతుంది కనుక ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలి. పంటలు కూడా ఇజ్రాయేలీలు చాలా ఆశీర్వాదకరమైన పంటలు పండుతాయి అక్కడ. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని రష్యా వాళ్ళు యుద్ధానికి వెళతారు. జర్మనీ వాళ్ళు ఎందుకు వెళతారు? అరబ్ కంట్రీస్ వెళతాయి అంటే ఒక అర్థం ఉంది. అరబ్ కంట్రీస్ ఎవరంటే అబ్రహాములో నుండి వచ్చిన హాగర్ యొక్క సంతానం, ఇష్మాయేలు యొక్క పిల్లలు అరబ్బులు. అబ్రహాములో నుండి వచ్చిన శారములో నుండి వచ్చిన ఇస్సాకు వాగ్దాన పిల్లలు ఇజ్రాయేలీలు, యూదులు. వీళ్ళు హాగర్లో నుండి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఇష్మాయేల్ సంతానం, వాళ్ళు అరబ్ కంట్రీస్, ముస్లిమ్స్. వీళ్ళు వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తారంటే ఇజ్రాయేల్ ప్రాంతంలో సొలొమోను కట్టిన దేవాలయం ఒకటి ఉంది. ఈ సొలొమోను కట్టిన దేవాలయాన్ని క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో బబులోను మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేల్ దేశం మీద దండయాత్ర చేసి దేవాలయాన్ని కొంచెం ధ్వంసం చేసి దేవాలయంలో ఉన్న పరికరాలు, విలువైన పరికరాల మొత్తాన్ని బబులోను ప్రాంతానికి తీసుకెళ్తూ దాదాపుగా నెబుకద్నెజరు రాజు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న జనాంగాన్ని, యూదులను, ఇజ్రాయేలులను 10 లక్షల మందిని చంపాడు. ఎంతమందిని చంపాడు? ఇజ్రాయేల్ దేశం మీదకి నెబుకద్నెజరు రాజు వచ్చాడు. నెబుకద్నెజరు బబులోను చక్రవర్తి. ఎవరి కన్ను పడ్డ ఇజ్రాయేల్ దేశం మీదే పడుతుంది. జనాలు రాళ్ళు ఏ చెట్టుకి వేస్తారు? కాయలు బాగున్న చెట్టు. ఆశీర్వాదకరమైన భూమి అది, దీవెనకరమైన భూమి అది. ఆ భూమి మీదకి అందరి నేత్రాలు పడతానే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న నేత్రాలు ఆ నేల మీద పడుతూనే ఉన్నాయి. బబులోను చక్రవర్తి క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో ఆయన ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టి అక్కడున్న ఉపకరణాలని, గంగాళాన్ని, విలువైన ఉపకరణాలను తీసుకొని బబులోను దేశానికి వెళ్ళిపోయాడు. చర్చిలో ఉన్న ఉపకరణాలు తీసుకెళ్ళిపోయి అక్కడ దాంట్లో ద్రాక్ష రసం పోసుకొని వాళ్ళు విందు చేస్తున్నప్పుడు మానవ శరీర రూపంలో ఉన్న కష్టం వచ్చి మెనే టేక్లీ ఫార్సీ అని రాయిలా అదే విషయం. ఆ తర్వాత క్రీస్తు శకం 70లో అంటే ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తరువాత 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయిన టైటస్, రోమా ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న టైటస్ అనే ఆయన ఈ యెరూషలేము దేశం మీదకి వెళ్ళి మరలా రెండోసారి కట్టబడిన దేవాలయాన్ని, అంటే మొదటిసారి దేవాలయం కూర్చొని నెబుకద్నెజరు ఆ దేవాలయాన్ని జెరుబ్బాబెలు టైంలోను, అలాగా నెహెమ్యా టైంలోను మరలా కట్టబడ్డాయి. ఆ దేవాలయాన్ని మరలా కూల్చి టైటస్ 12 లక్షల మంది యూదులు చంపాడు. ఎంతమందిని చంపాడు? నెబుకద్నెజరు రాజు 10 లక్షల మంది. ఈయన ఎంతమందిని? 12 లక్షల మంది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? 1938 నుండి ఎప్పుడు దాకా జరిగింది? 1900 రెండో ప్రపంచ యుద్ధం 45 వరకు జరిగింది. 39 నుండి 39 నవంబర్ 9వ తారీఖు అర్ధరాత్రి జర్మనీ నియంతగా ఉన్న హిట్లరు యూదుల్ని ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని ఓసపోత కోసాడు.
కొంతమందిని ఎవరో పెద్ద పెద్ద చాంబర్లకు తీసుకెళ్ళిపోయి విషవాయువులు పెట్టి చంపేశాడు. ఈయన 60 లక్షల మంది చాకి చంపాడు. క్రూరుడైన వ్యక్తి హిట్లర్. అర్థమవుతుందండి? దేవాలయము ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ లేదు. ఈ దేవాలయం మీదకి బబులోను చక్రవర్తి వచ్చాడు, రోమా చక్రవర్తి టైటస్ వచ్చాడు. ఈ దేవాలయం కూల్చడం జరిగింది. ఆ తర్వాత అరబులుగా ఉన్నవాళ్ళు, ముస్లింలుగా ఉన్నవాళ్ళు ఆ స్థలాన్ని ఆక్యుపై చేసుకొని దేవాలయం ఉన్న ప్రాంతంలో మసీదు కట్టడం జరిగింది. ఇంతవరకు క్లియర్? రైట్. ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా మరలా యువత అర్థం చేసుకోవడం చూడండి. 3వ ప్రపంచ యుద్ధము ఇజ్రాయెల్ దేశానికి, రష్యా దేశానికి మెయిన్గా జరుగుతుంది. ఆ దేశాలతో పాటు కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాల వారు కలిసి వస్తారు. వాళ్ళని ఎక్కువగా హర్బలు ఉంటారు. రైట్. ఇంతవరకు క్లియర్? మీకు ఇంతవరకు చెప్పేశారు. అయితే ఎప్పుడైతే 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుందో, జరిగిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు సంఘము ఎత్తబడింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎత్తబడలేదు అని అంటే దాని అర్థం ఏంటంటే విడవబడి ఉన్నామని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. పాస్టర్లు ఉన్నా, విశ్వాసులు ఉన్నా కోటాలు ఎట్టగా జరుగుతుంటాయి. కోటాలు మామూలే. ఉద్యోగ కోటాలు అంటారు, చర్చి కోటాలు అంటారు, రండి రండి యేసునంతకు రండి అంటామంటారు. ఇదంతా మళ్ళీ మామూలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. 3వ ప్రపంచ యుద్ధము జరిగిన తరువాత మూడవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. 3వ ప్రపంచం అయిపోయిన 7 సంవత్సరాల తర్వాత హర్మగిద్యోను యుద్ధం జరుగుతుంది. హర్మగిద్యోను యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు నేను దాని గురించి చెప్పబోతున్నా. దాని గురించి చెప్పడానికి మిమ్మల్ని కొంచెం అలాగే సిద్ధపరిచాను. జాగ్రత్తగా వినాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగిన అనంతరమే భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఉన్నాడు. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో వాక్యం అర్థమవుతుంది. నీకు వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడేమి శిక్ష లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి నీకు శిక్ష లేకుండానే నీటి ద్వారా నువ్వు మునిగిన వెంటనే, బాప్తిజం పొందిన వెంటనే ఆయన రక్షణ నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు బాప్తిజం ద్వారా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత, ఆ తర్వాత బాప్తిజం పొంది నేను సాక్షిగా ఉండాలనుకున్నావంటే ఆ తర్వాత నీ కఠినమైన శిక్ష విడవబడిన నామకార్థ క్రైస్తవులకు, భూమి మీద ఉన్న ఇజ్రాయేలీలకు శ్రమలు వస్తాయి. అన్యులు ఎడితిరిగి ఉంటారు. అన్యులు అనేవాడు ఎడితిరిగి ఉంటారు భూమి మీద. విడవబడిన నామకార్థంగా ఉన్న క్రైస్తవులు, విడవబడిన ఇజ్రాయేలీలు ఈ భూమి మీద ఉంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులు ఎత్తబడతారు. కానీ మీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ 7 సంవత్సరాల కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల గ్యాపులో అబద్ధపు ప్రవక్త, అబద్ధపు క్రీస్తు బయలుదేరతారు. అబద్ధపు క్రీస్తు, అబద్ధపు ప్రవక్త బయలుదేరతారు. ఈ బయలుదేరినప్పుడు వాళ్ళని అడ్డుకోవటానికి, అంటే వాడు రాకమునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే అడ్డుకుంటున్నాడు అనే విషయాన్ని మనకి దెస్సలోనిక రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపడుతున్నాడు అనే విషయం మనకు కనబడతా ఉన్నది. 2వ దెస్సలో రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు. అడ్డగించేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే. అడ్డగించువాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన తీసివేయబడిన తర్వాత ధర్మ విరోధి వస్తాడు. పౌలు గారు ఎప్పుడు ఆ సంఘాన్ని చెప్పాడు, జాగ్రత్త, నేను ఎక్కువ విషయాలు చెబితే మీకు మైండ్ పోయి తలగొక్కుంటారు, అందుకని మీకు సింపుల్గా అర్థమైందని చెప్తాను. సింపుల్గా చెప్పేటప్పుడు కూడా ఇది అర్థం కాలేదంటే మరి మీ బుర్రల్లో మామూలుగా మట్టి పేడ రెండు కలిసి ఉన్నట్టు అనమాట. అందుకని జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సంఘం ఏమవుతుంది చెప్పండి, ఎత్తబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం ఎవరెవరు జరిగింది? మెయిన్ రష్యా ప్రాంతానికి, ఇజ్రాయేల్ ప్రాంతానికి మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధం జరిగిన వెంటనే సంఘం ఎత్తబడింది. ఎత్తబడిన సంఘంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. అంటే కృపాకాలం కూడా ముగిసింది. కృపాకాలం, ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపలో ఏంటంటే దేవుడు ప్రేమతో హృదయమన్నెడి తలుపునో ఈ పాట పాడుకుంటుంటాం. ఇక యేసునాదుండు ఎంతసేపు చూస్తారా బాబా రండి అని ఆయన పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తున్నాడు. ఆ తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. ధర్మ విరోధిని ఇప్పుడు అడ్డగిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అడ్డగించేవాడు ఎత్తబడిన తర్వాత ధర్మ విరోధి ప్రవేశం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే మూడో ప్రపంచ యుద్ధం అయిపోయిన తరువాత శాంతి ఒప్పందం జరుగుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం వెళ్ళండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారము వరకు, వారం అంటే 7 రోజులు, అంటే 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. అనేకులకు నిబంధనను స్థిరపరుచును. ఒరే బాబు, మొదట ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు నానాజాతి సమితి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్ ఏర్పడింది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత ఏం ఏర్పడిందంటే శాంతి ఒప్పందం జరిగింది. మనకు యుద్ధాలు వద్దాయా? యుద్ధాలు వద్దు. ఎందుకు శాంతి ఒప్పందం జరిగింది? వీళ్ళు ఇజ్రాయెల్ దేశం మీదకి మూడో ప్రపంచ యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ యుద్ధం చేయరు, దేవుడే యుద్ధం చేస్తాడని చెప్పేసారు ఆల్రెడీ. ఎలా యుద్ధం చేస్తాడు దేవుడు? ఒకసారి ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు కానానికి వెళుతున్నప్పుడు శత్రువులు ఎదురుపడినప్పుడు పెద్ద పెద్ద కందిరీగలు పంపించి శత్రువులను ఏం చేశాడు? హతమార్చాడు. పుట్టిన భాగాలు కొట్టకుండా సృష్టిలో ఉన్న కందిరీగలు వెళ్ళిపోయి యుద్ధం చేసినాయి. రేపు దేవుడు ఎలా యుద్ధం చేస్తాడంటే ఇశ్రాయేల్ పక్షాన వాడు బయలుదేరి వచ్చినప్పుడు ఇశ్రాయేల్తో మేము సహాయం చేస్తామని మరి ఈ వీళ్ళు ఇంగ్లాండ్ దేశం వాళ్ళు కానివ్వండి, అమెరికా వాళ్ళు కానివ్వండి, న్యూజిలాండ్ వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియా వాళ్ళు కానివ్వండి, షబా ప్రాంతం అంటే సౌదీ అరేబియా కానివ్వండి, దాదా అంటే మరి కువైట్ ప్రాంతం కానీ ఇవన్నీ మేము సహాయం చేస్తామని అంటారు. ఇప్పుడు కనుక జెలెన్స్కీ మేము సహాయం చేస్తామన్నట్టుగా అంటున్నారే నాటో ప్రాంతం వాసులు అందరూ. అంటే కలిసిన కొన్ని దేశాలు మొత్తం మేమే సహాయం చేస్తామని దొరుకుతుంది. కానీ యుద్ధానికి ఎవరు వాళ్ళు వెళ్ళటల్లా, కాకపోతే ఆర్థికంగాను కొన్ని ఆయుధాల పరంగా సహాయం చేస్తున్నారు. రేపు కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే చూస్తా ఉంటారు కానీ దూరంగా ఉంటారు. ఇజ్రాయెల్ దేశం మీదకి మేము కూడా వస్తాము, ఇంగ్లాండ్ దేశం వాళ్ళు మేము కూడా వచ్చి, తర్షీసు అంటే ఇంగ్లాండ్, దాని పిల్లలు అనగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ప్రాంతాలన్నీ కలిసి మేము కూడా యుద్ధానికి వస్తామంటారు కానీ వాళ్ళు యుద్ధానికి రారు. ఇప్పుడు కనుక ఒకడే పోరాడుతున్నట్లుగా ఉక్రెయిన్ ప్రాంతానికి ఉన్న జెలెన్స్కీ ఒకడే పోరాడుతున్నట్టుగా రేపు వీళ్ళు కూడా దూరంగా ఉండి చూస్తారు. టీవీలో మనం ఎలా చూస్తున్నాం అలాగా దూరంగా ఉండి ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడంటే మూడో ప్రపంచ యుద్ధంలో ప్రళయాన్ని పంపిస్తాడు. ప్రళయ సంబంధమైన వర్షం. ప్రళయం అంటే ఎట్లా ఉండేదంటే ఇక ఒక జానెదురు ఒక మూలెదురు ఉన్న మనిషి కూడా మనిషి కనపడినంత వర్షం పడతా ఉంటది. వీళ్ళేమైనా పెద్ద పెద్ద ట్యాంకులు తీసుకెళ్తారు. ఎన్ని దేశాలు వెళ్తారు యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ దేశం మీదకి? ఇజ్రాయెల్ దేశం చుట్టుముట్టుంటారు వీళ్ళు. ఇజ్రాయెల్ దేశం చుట్టుముట్టుంటారు. ఇక ఏమి లేదు, దాన్ని 1 నిమిషంలో 5 నిమిషాలు కైవాసం చేసుకుందాం అన్నట్టుగా
దేవుడు 5 నిమిషాల తారుమారు చేసేస్తున్న ప్రాంతాన్ని మొత్తాన్ని. దేవునికి స్తోత్రం. ప్రళయ సంబంధమైన వర్షం, పెద్ద పెద్ద వడగళ్ళు, పెద్ద భూకంపం, ఎన్నడూ జరగని భూకంపం. ఈ భూకంపాలు తీసుకొచ్చి ట్యాంకులు మొత్తం చిన్న భూమికి వెళ్ళిపోతాయి. దేవుడే యుద్ధం చేసి ఇజ్రాయెల్ పక్షాన్ని జయమిస్తాడు. యుద్ధంలో ఓడిపోయి పోయినోడు బాగా, సైనికులందరూ చచ్చిపోయినాడు చచ్చిపోగా, ఈడకత్తి ఆడకి ఆడకత్తి ఆడకి ఎదురు తిరిగిద్దని రాయబడి ఉంది 38 అధ్యాయం హెస్కేల్ గ్రంథం. చదివారు మీరు, మళ్ళీ ఇప్పుడు చదవబాకండి. కాబట్టి వాడు చనిపోయిన తర్వాత ఇంకా చావకుండా ఉన్న సైనికులుగా వచ్చిన కదా చచ్చిపోయింది. మిగతా వాళ్ళు ఉన్నారు రష్యాలో, మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఇటలీలో, ఇలాగ కొన్ని ప్రాంతాల్లో ఉన్న జనం అలాగే ఉంటారు. అయితే ఇప్పుడు క్రీస్తు విరోధి అనేవాడు, మూడో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత క్రీస్తు విరోధి అనేవాడు లేస్తాడు. లేచి, ఒరే బాబు మనకు యుద్ధాలు వద్దని శాంతి ఒప్పందం చేస్తాడు. క్రీస్తు విరోధి అరబ్ కంట్రీస్ లో నుండే ముస్లిం అనేవాడు బయటకు వస్తాడు. ఈ అరబ్ కంట్రీస్ వాళ్ళ నుండి ఎందుకు వస్తాడంటే, ఇష్మాయేలు సంతానానికి ఇస్సాకు సంతానానికి గొడవలు. ఇష్మాయేలు సంతానానికి ఇస్సాకు సంతానానికేగా. ఇస్సాకు సంతానం ఎవరు? యాకోబు. యాకోబు సంతానం ఎవరు? యూదులు, ఇజ్రాయేలీయులు. యూదులు ఇజ్రాయేలీయులకి ఇష్మాయేలుకే గొడవ. ఏం గొడవ అంటే, మసీదు తీయాలి, మా దేవాలయం కట్టుకోవాలి, అది గొడవ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడంటే, అంత్యక్రీస్తు అనేవాడు యుద్ధం అయిపోయిన వెంటనే శాంతి ఒప్పందం జరిగి, దానియేలు గ్రంథం 9:27 ప్రకారం శాంతి ఒప్పందం చేసుకొని మీకు దేవాలయం కడతాము. ప్రపంచ దేశాలు మొత్తం ఏకమైపోతాయి. ప్రపంచ దేశాలు మొత్తం ఏకమైపోతాయి. మీకు దేవాలయం కడతాము, మీకు దేవాలయాన్ని నిర్మిస్తాము, మీరు భయపడబాకండి, మీకు కావలసిన దేవాలయమే కదా అని దేవాలయాన్ని కడతారు. అప్పుడు వాళ్ళ మనసులు శాంతిస్తాయి. యూదుల మనసులు, ఇజ్రాయేల్ మనసులు కొంచెం శాంతి పరుస్తాడు అంత్యక్రీస్తు అనే వ్యక్తి వచ్చి. ఎన్ని సంవత్సరాలు ఇది జరిగింది? మూడో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 7 సంవత్సరాల కాలంలో జరుగుతుంది ఇక్కడ. అప్పటికే సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. ఇక్కడ విడవబడిన నామకార్థ క్రైస్తవులు ఇజ్రాయిల్ ఉన్నారు, ఇక అన్యులు కూడా ఉన్నారు. ఇక ఈ శాంతి ఒప్పందం ద్వారా ప్రపంచం అంతా ఒక మాట మీదకి వచ్చేసి వాళ్ళందరూ 666 నెంబర్ ముద్రను ప్రవేశపెడతారు. ఈ 666 నెంబర్ ముద్ర ద్వారా ఇప్పుడు కనుక మనం వెళ్ళే కారు మీద ట్యాగ్ ఎలాగైతే చేసుకున్నామో ఆ ట్యాగ్ అలాగే స్కాన్ చేసుకుని కారు వెళ్ళిపోవచ్చు, డబ్బులు తర్వాత కట్ అవుతాయి. ఈ ముద్ర ఒకటి ఎప్పుడైతే పెట్టారో నువ్వు ఏ షాపింగ్ అయినా చేసుకోవచ్చు. రైస్ కొనుక్కోవచ్చు, కందిపప్పు కొనుక్కోవచ్చు, చింతపండు కొనుక్కోవచ్చు. ఈ ముద్ర ఉన్నవాడు. ముద్ర లేకుండా ఎదురు తిరుగుతారు కొంతమంది. విడవబడిన వాళ్ళల్లో కూడా ఆ రోజున కొంతమంది ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగిన వారు హతసాక్షులు అవుతారు. వాక్యాలు చూపిస్తా, జాగ్రత్త వినండి. ఇప్పుడు హతసాక్షులు లేకుండా నీళ్ళలో మునిగి పైకి రామరా, నా చర్చికి రారా, రోమ లేకుండా అన్నాడు దేవుడు. ఆ తర్వాత కోత అని అంటున్నాడు. అందుకని చెబుతున్నా, కోతలోకి వెళ్ళక మునిపే దేవుడు ముందుగా చెబుతున్నాడు. ఆ తర్వాత కోత, నేను యేసు కోసం బ్రతుకుతానండి, యేసు ప్రభు కోసం నిలబడతాను, 666 ముద్రలు నాకు వద్దు, కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఉండను అని నువ్వు అన్నావంటే నీకు ఏం చేస్తాడంటే చిన్నగా కోత కార్యక్రమం పెడతాడు. దాన్ని శ్రమలు అన్నారు. దాన్ని ఏమన్నారు? శ్రమలు. శ్రమల కాలంలో సంఘం ఉండదు, సంఘం ఎత్తబడింది. కొంతమంది ఏమన్నారంటే శ్రమల కాలంలో సంఘం ఉండిద్ది అంటున్నారు. శ్రమల కాలంలో సంఘం ఉండదు. జల ప్రళయం వచ్చేటప్పుడు నోవాహుని ముందుగానే ఓడలో సిద్ధపరిచి క్షేమంగా తప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సొదొమ గుమ్మరం మీద అగ్నిగంధాలు కురిసేటప్పుడు లోతుని దేవుడు తప్పించాడు ముందుగానే. రేపు సంఘాన్ని కూడా దేవుడు తప్పిస్తాడు. శ్రమల కాలంలో సంఘం ఉంచదు, శ్రమల కాలంలో సంఘం ఉండదు. ఆ శ్రమలు ఏమనుకుంటున్నారేమో, మామూలుగా ఉండవు. ఆ శ్రమలు చాలా కఠినమైన శ్రమ, చాలా కఠినమైన శ్రమ అండి. ఒకసారి 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ అనే వ్యక్తి యూదులను ఎంతగా శ్రమ పరిచారని మీరు కానీ ఒకవేళ చరిత్ర కానీ చదవగలిగితే ఘోరాతి ఘోరం అన్నమాట. ఘోరంగా శ్రమ పరిచారు. అది మామూలు విషయం.
అయితే ఈ హర్మగిద్యోను యుద్ధం అనేది రాకమునుపు 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల ఈ గ్యాప్లో శ్రమలు స్టార్ట్ అవుతాయి. 3.5 సంవత్సరాలు శ్రమలు, ఆ తర్వాత మహాశ్రమలు స్టార్ట్ అవుతాయి. ఈ 3.5 సంవత్సరాల సమయంలో ఏం చేస్తాడంటే దేవాలయాన్ని కడటానికి ఈ అంత్యక్రీస్తు అనేవాడు మరి వాళ్ళకి మరి శాంతి ఒప్పందం చేస్తాడు. దానితో పాటు అబద్ధ ప్రవక్త కూడా వీళ్ళకి తోడవుతారు. అబద్ధ ప్రవక్త ఎవరయ్యా అంటే రోమా ప్రాంతంలో ఉండే చక్రవర్తి పోపు ఈ అంత్యక్రీస్తు కలుస్తాడు. అర్థమవుతుందా? అంత్యక్రీస్తు ఎవరిలో నుండి వస్తారు? ముస్లిమ్స్లో నుండి వస్తాడు. ఎందుకు వస్తాడు? ఇజ్రాయేలీకి ముస్లింకే గొడవ కనుక ముస్లింలు మాట వినాలంటే ముస్లిం చెబితేనే వింటారు. కాబట్టి వాళ్ళ నుండి వచ్చి శాంతి ఒప్పందం చేస్తాడు. కాబట్టి అంత్యక్రీస్తు వాళ్ళలో నుండి వస్తాడు. నెంబర్ 1. వాళ్ళతో పాటు ఇంకెవరు తోడవుతారంటే అబద్ధ ప్రవక్త రోమా ప్రాంతాన్ని పరిపాలన చేసే పోపు ఈయనకి మద్దతు ఇస్తాడు. రోమా ప్రాంతంలో ఉన్నవాళ్ళు కూడా యెరూషలేము ప్రాంతంలో మీదకి టైటస్ అనేవాడు జ్వరబడి 12 లక్షల మంది చంపలా, అలాగే రేపు యూదులను కూడా మింగేయటం కోసం ఈ అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేస్తాడు. వీళ్ళతో పాటు భూరాజులు అనేక ప్రాంతాల్లో ఉన్న రాజులు ఈ అంత్యక్రీస్తుకి సపోర్ట్ చేస్తారు. ఎక్కడుందో చూపిస్తారు. జాగ్రత్తగా వినాలి మీరు, యుద్ధం జరగాలంటే 2 పార్టీలు ఉండాలి కదా. 2 పార్టీలు, ఒక పార్టీ ఇజ్రాయిల్, ఒక పార్టీ అంత్యక్రీస్తు. ఎవరు యాడ్ అవుతారు? అబద్ధ ప్రవక్త ప్లస్ భూరాజులు. అంత్యక్రీస్తుతో అబద్ధ ప్రవక్త. అంత్యక్రీస్తుని బైబిల్ ఏం చెబుతుందంటే క్రూర మృగము. అంత్యక్రీస్తుని బైబిల్ ఏం చెబుతుందంటే క్రూర మృగము. ఈయనకి సపోర్ట్ చేసేది అబద్ధ ప్రవక్త అంటే పోపు, ఆ తర్వాత భూరాజులు ఈయనకి సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ చేసిన వీళ్ళు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తారంటే ఇజ్రాయేలుతో మరలా యుద్ధం చేయడానికి వస్తారు. అసలు మరలానండి. ఒకసారి 3వ ప్రపంచ యుద్ధం వెళ్ళి ఫెయిల్ అయిపోయారు. మరలా శాంతి ఒప్పందం అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా మరలా యుద్ధానికి వెళతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును అంటే అంత్యక్రీస్తు అని అర్థం. ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. ఆగమ్మ, చాలు. క్రూర మృగముతో పాటు భూరాజులు కూడా యుద్ధము చేయడానికి ఏకీభవిస్తారు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. వీరు అందరూ ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగించెదరు. ఆ మృగం అంటే ఎవరు? అంత్యక్రీస్తు. బలమును అధికారమును నువ్వే చూసుకయ్యని ఆ మృగమునకు అప్పగించెదరు. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు. తనతో కూడా ఎవరున్నారు? మృగముతో, క్రూర మృగముతో, భూరాజులు, అబద్ధపు ప్రవక్త. తనతో కూడా ఉన్నవారు అందరూ ఈ అంత్యక్రీస్తు వీళ్ళుంటే యేసు ప్రభుతో కూడా ఉన్నవారు కూడా చెప్పబడుతుంది అక్కడ లెక్క. యేసు ప్రభుతో ఎవరెవరున్నారో కూడా అక్కడ లెక్క చెప్పబడుతుంది. జాగ్రత్త వినండి. యుద్ధం చేయడానికి 2 పార్టీలు కావాలండి. సింపుల్ యుద్ధం చేయడానికి ఏం కావాలి? 2 మనుషులు కావాలి కొట్టుకోవాలంటే. ఒకటి ఎవరంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త,
భూరాజులు ఒకవైపు, ఇటువైపు ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నారు? వీళ్ళు ఇశ్రాయేలుతో మరలా యుద్ధం చేయడానికి వస్తున్నారు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. యాకోబు సంతతి అంటే ఎవరు? యూదులు ఇశ్రాయేలీయులకి ఆపద తెచ్చు దినము. అయ్యో, ఆ దినము ఇక రాదు, అది మహాభయంకరమైన శ్రమ దినము, అది యాకోబు సంతానానికి ఆపద తెచ్చే దినము. ఎవరికయ్యా భయంకరమైన శ్రమలంటే? యూదులకు, ఇశ్రాయేలులకు. భూమి మీద విడవబడిన నామకార్థ క్రైస్తవులలో నేను దేవుని కోసం బ్రతుకుతాను, అతసాక్షినైనా అయిపోతాను, 666 నెంబర్ ముద్ర ప్రవేశపెట్టినా కూడా నేను దాన్ని వేయించుకోను అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్లస్ యూదులకు, ఇశ్రాయేలుకి శ్రమ. ఎంతవరకు క్లియర్? దేవుని స్తోత్రం. ఒకవైపు ఎవరున్నారు? అబద్ధపు క్రీస్తు. ఇంకెవరున్నారు అబద్ధపు క్రీస్తు? అబద్ధపు ప్రవక్త, పోపు. ఆడతో పాటు ఎవరున్నారు? పోపు రోమా చక్రవర్తి అండి, ప్రపంచాన్ని శాసిస్తాడు పోపు. వారితో పాటు ఎవరున్నారు? భూరాజు. ఇంకా కొంతమందిని వీడు కలుపుకుంటాడు. శాంతి 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 అని ఈయన మభ్యపరిచి ఎవరిని? ఇశ్రాయేలుని, యూదుల్ని మభ్యపరిచాడు. ఎందుకంటే ఎన్ని ట్యాంకులు తీసుకెళ్ళినా, ఎన్ని బాంబులు తీసుకెళ్ళినా, మరి ఎంత సామాగ్రి తీసుకెళ్ళినా భూమి కంపించింది, ప్రళయ వర్షం వచ్చింది, వడగంటలు పడ్డాయి, యుద్ధంలో జయం లేదు, అందరూ చచ్చిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ మీద మనకు జయం రాదురా, కాబట్టి మనం యుక్తిగా ప్రవర్తించాలని అంత్యక్రీస్తు రంగ ప్రవేశం చేస్తాడు. వాళ్ళ హృదయాలు మనం కైవసం చేసుకోవాలంటే మనం ఎలాగా? వాళ్ళు ఎట్లా ఉంగిపోతారు? ఆ మనుషులు ఎలా లొంగుతారంటే చర్చి కట్టాలి. వాళ్ళకి ఏం కట్టాలి? దేవాలయం కట్టాలి. అబ్బాయి, శాంతి ఒప్పందంలో మీకు శాంక్షన్ చేస్తున్నాం, అది తీసేస్తాం, మసీదు, దేవాలయం కట్టుకోండి అంటాడు. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది అని ఒకవేళ మనం చూస్తున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే మనం విడవబడి ఉన్నామని అర్థం. ఒకవేళ యెరూషలేములో దేవాలయం కట్టబడుతుందంటే దాన్ని కూడా మనం టీవీలో చూస్తున్నామంటే మనం ఎడబడిన నామకార్థ క్రైస్తవులు కూడా మన అర్థం. ఆ దేవాలయం సంఘం చూడదు, సంఘం ఎంతబడి. దేవునికి స్తోత్రం. ధర్మ విరోధికి ఇప్పుడు పరిశుద్ధాత్మ అడ్డపడుతున్నాడు. ఇప్పుడు ఈ అడ్డపడే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ధర్మ విరోధి ప్రవేశిస్తాడు. గోగు యాబేతు సంతానం, మాగోగు యాబేతు సంతానం. రష్యా వాళ్ళు ఎవరయ్యా అంటే యాబేతు సంతానం. నోవాహులో నుండి జలప్రళయంలో అందరూ పోయారు కదండి, జలప్రళయంలో అందరూ పోయారుగా. మిగిలింది ఎవరు? నోహు కుటుంబమే. నోహు కుటుంబంలో ఒకడేమన్నా షేములో నుండి సంతానం అబ్రహాము, అబ్రహాం నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. హాము ఏమన్నా శపించబడ్డాడు, కానాను శపించబడిగాక అన్నాడు. ఆ తర్వాత యాబేతు నుంచి వచ్చిన భజన యాబేతు నుంచి వచ్చిన సంతానం ఈ రష్యా ప్రాంతంలో ఉన్న వాసులు. అర్థమైన వాడికి ఫలాలు తిన్నట్టుండిద్ది, అర్థం కాని వాళ్ళకి ఎన్ని మిరకాయలు దోపం వేసినట్టుండిద్ది. ఈ మీకు దూపం కావాలంటే దూపం తీసుకోండి, ఫలాలు తింటే ఫలాలు తినండి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థం కాని వాళ్ళకి తల మీద కూడా కళ్ళుండి కళ్ళ దగ్గర గోక్కున్నట్టుండిద్ది. తల మీద కళ్ళుంటే ఆ కళ్ళలో పుష్టి పడితే గోక్కున్నట్టుండిద్ది అనమాట. అర్థం కాకపోతే. అర్థమైన వాళ్ళకి బాగా ఉంది. మీకు అర్థం చేసుకోవడానికి మరలా 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 చెబుతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత హర్మగిద్యోను యుద్ధము 7 సంవత్సరాలకు వచ్చింది. హర్మగిద్యోను యుద్ధము ఎవరెవరికి జరుగుతుంది? ఒకటి అంత్యక్రీస్తుకి, అబద్ధ ప్రవక్తకి, భూరాజులకి. ఇంకెవరికి జరిగింది? ఇజ్రాయెల్ కాదు. వినండి, తొందరపడబాకండి. సంఘం ఎత్తబడింది కదా.
ఎత్తబడిన పరిశుద్ధుల గుంపు, ప్రభువు, మరల దూతలు వీళ్ళు కలిసి ఒలీవ కొండ మీదకి వస్తారు. ఏడున్నవాళ్ళు కాదు యుద్ధం చేసేది, ఎత్తబడిన సంఘం ఉంది కదా. 7 ఏళ్ల పరిశుద్ధులకు విందైపోతుంది, 7 ఏళ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ల పరిశుద్ధులకు విందైపోతుంది, 7 ఏళ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. 7 ఏళ్ల పరిశుద్ధులకు విందైపోతుంది, 7 ఏళ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడి, ఈ సువార్త మోయబడి, భాగ్యమే కలుగగును. యేసువా కలుగగును. యేసు ఆజ్ఞావచ్చుచున్నాడు. యేసు చెప్పొద్దు, అందులో అక్కడ ఆగండి, మైండ్ ఆడబెట్టండి. సంఘం ఎత్తబడింది, సంఘంతో పాటు ఎవరు వెళ్ళిపోయారు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోయాడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, కృపాకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే 3వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ మధ్య గ్యాప్ 7 సంవత్సరాల్లో శాంతి ఒప్పందం చేసుకొని, మీకు దేవాలయం కడతామయ్యా, ఇక యుద్ధాలు వద్దు, మనం శాంతిగా ఉందాం, శాంతి 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 శాంతి, మనం శాంతిగా ఉందామని శాంతి ఒప్పందం చేసుకొని దేవాలయ ప్రారంభం చేస్తారు. 3.5 సంవత్సరాలు కడతా ఉంటాడు, చిన్నగా రాయి మీద రాయి పెట్టి కడతా ఉంటాడు. ఎందుకంటే వీళ్ళ వెంటనే మరి అప్సెట్ చేయకూడదు కదా, ఇజ్రాయెల్ ప్రజల్ని, యూదుల్ని బాధపరచకూడదు కదా, అందువల్ల చిన్న కడతా ఉంటాడు. ఈ కట్టే సమయంలో భూరాజులు ఉన్నారు చూసావా, ఎంత క్రీస్తు అబద్ధ ప్రవక్త అయిన పోపు భూరాజులందరినీ కైవసం చేసుకుంటారు. ఈ గ్యాప్లో అందరినీ ఎడవశం చేసుకుంటాడు, ప్రపంచంలో ఉన్న రాజులందరినీ ఎడవశం చేసుకుంటారు. అప్పుడు రా బాబు మనం కలిసి ఉందాము, కాబట్టి ప్రపంచం యావత్తు మనం జాగ్రత్తగా ఉందాము, మనందరికీ ఒకే రేషన్ అందాలన్నా మనకి ఇబ్బంది లేకుండా ఒక ముద్రను ప్రవేశపెట్టుకుందాం. మనం అందరం కలిసి 666 మనం ముద్ర ప్రవేశపెట్టి, ఆ ప్రవేశపెట్టిన ముద్ర ద్వారా నీకు ఏదైనా కూడా బ్యాంక్కి వెళ్ళిన డబ్బులు రావాలంటే, మరి నువ్వు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా, ఇంకేం జరగాలన్నా, ఏం చేయాలన్నా ఆ ముద్ర ఉండాలి. ఈ 3.5 సంవత్సరాల లోపు ఈ పనులు జరుగుతూ ఉంటాయి. కొంచెం ఎప్పుడైతే దేవాలయం కట్టబడుతుందో, ఈ 666 నెంబర్ ముద్ర వచ్చేసిందో, కొంచెం అప్పుడప్పుడు వాక్యం వింటారు చూసేవా, నామకార్థ క్రైస్తవులు విడబడ్డోళ్ళు ఉన్నారే, ఈ యూదులు కూడా ఉన్నారే, వీళ్ళు అంటారు మాకు ముద్ర వద్దు. ఈ విడబడినోళ్ళు కొంతమంది బతి కలిగిన వాళ్ళు ఉంటారు, కొంచెం వాసన కలిగిన వాళ్ళు మాకు వద్దు అంటారు. ఎదురు తిరిగిన వాళ్ళని చంపటం, ఓసకోత పోయటం, నరహత్య చేయటం ఇలా జరుగుతుంది. హతసాక్షుల లిస్టులోకి వెళ్ళిపోతారు. ఏ లిస్టులోకి వెళ్ళిపోతారు? హతసాక్షులు అయిపోతారు. పొయ్యి పడతారు, కాదు మాకు యేసుప్రభువే కావాలా, మాకు యేసుప్రభువే కావాలా, మేము ముద్ర వేయించుకోం, మా వద్దు అనుకున్న వాళ్ళు ఏమనంటే హతసాక్షులు అయిపోవాలి. ఈ హతసాక్షులు అయిపోయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అది కూడా చెబుతారు. మీరు జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మింగినట్టుగా చూడండి. నాకెళ్ళి దేవునికి స్తోత్రం.
వీళ్ళేడుంటారు? ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 3.5 సంవత్సరాలు దేవాలయం కట్టబడుతూ ఉన్న తర్వాత ఈ ఎదురు తిరుగుతారు యూదులుగా ఉన్నవాళ్ళు. ఎందుకు ఎదురు తిరుగుతారంటే దేవాలయం కట్టబడిన తర్వాత దాంట్లో నిషిద్ధమైంది కూర్చుంటది ఒకటి అని అన్నారు. ఎవరు కాదు, ఒక రోబో సిస్టమ్. ఈ అంత్యక్రీస్తు రూపంలో ఉన్న ఒక రోబో సిస్టాన్ని తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెడతారు. అప్పుడు అంటారు యూదులు, అసలు విగ్రహాలను చేయకూడదు, అసలు ఇలా కూర్చోవటం ఏంది, అసలు ఇదేం న్యాయం అని వాళ్ళ కళ్ళు తెరవబడిన వాళ్ళగా వాడు ఎదురు తిరుగుతారు. దేవాలయంలో విగ్రహాన్ని పెట్టడం ఏంది అని ఎదురు తిరుగుతారు. దేవాలయానికి వెళ్ళండి, ఆడ చూసిన ఫోటోలే. కొన్ని దేవాలయానికి ఆడ చూసిన యేసుప్రభు సిలువేయటం, యేసుప్రభు కూర్చున్నట్టు కొనటం, యేసుప్రభు గొలిపిల్లలు ఎత్తుకున్నట్టు ఫోటోలే. దేవాలయంలో వాక్యాలు మాత్రమే ఉండాలి. వాక్యమే ఆయన. దేవునికి స్తోత్రం. ఈయన అంత్యక్రీస్తు రూపంలో ఉన్న రోబోని పెడతారు. రోబో మాట్లాడుతుంది, రోబో పనిచేస్తుంది. ఎట్లాంటి రోబోని పెడతారు. నిషిద్ధమైంది వారు ఎప్పుడైతే చూస్తారో వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగినప్పుడు వాళ్ళని చంపటానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. దొరికినట్లు చంపేస్తుంటాడు యూదుల్ని. ఆ రోజున ఎక్కువ శ్రమ ఎవరికంటే యాకోబులో నుండి వచ్చిన సంతానమునకు ఆ రోజున మహాశ్రమ. ఇంతకు ముందు అలాంటి శ్రమ లేదు. అంటే హిట్లర్ చంపినప్పుడు 60 లక్షల మంది చంపాడు, నెబుకద్నెజరు 10 లక్షలు చంపాడు, టైటస్ 12 లక్షల మంది చంపాడు. అంతకంటే ఘోరంగా ఉండింది. యెరూషలేముకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1948వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. మరి 47వ స్వాతంత్రం వస్తే ఇజ్రాయెల్ 1948లో స్వాతంత్రం వచ్చింది. ఆయా ప్రాంతంలో హిట్లర్ కాలంలో చెదిరిపోయిన యూదులు, చెదిరిపోయిన ఇజ్రాయేలుడు అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిపించి మీ దేశానికి మీరు రండి అని అంటే, ప్రస్తుతానికి ఇప్పుడు దేశంలో ఎంతమంది ఉన్నారంటే 80 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ 80 లక్షల మంది యుద్ధం చేయకుండానే 3వ ప్రపంచ యుద్ధంలో దేవుడే చేశాడు. ఈ 80 లక్షల మంది ఉన్నారు. ఆ రోజున దాదాపుగా సగానికి 80 లక్షల మందిలో సగం మందిని చంపేస్తాడు అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు అంటే మనిషే. దయ్యం వాళ్ళలో జొరబడింది, సైతాను వాళ్ళలో జొరబడింది. హామాన్లోకి సైతాను జొరబడి కదా యూదులందరూ నాశనం చేయాలంటే ఎస్తేరు ఉపవాసుని ప్రార్థన చేసింది. ఎస్తేరు ఉపవాసుని ప్రార్థన చేసింది, మొర్దెకై ఉపవాసుని ప్రార్థన చేసింది. యూదులందరూ నాశనం చేస్తానంటే కదా. యూదులందరూ ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ హఠాత్తు నెల, ఏ నెల అది? ఆదారు నెల 9వ తారీఖు ఇలాగ నాశనం చేయాలని ముహూర్తం పెట్టాడు. 1 ఇయర్ నుండి ట్రై చేస్తుంటే ముహూర్తం 1 ఇయర్ తర్వాత దొరికిందంట. ఎస్తేరు గ్రంథంలో ఆల్రెడీ చెప్పాను మీకు. యూదులందరూ నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. దేవుడు అన్నాడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనగడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఈ 7 సంవత్సరాల ఈ కాలంలో శ్రమలు ప్లస్ మహాశ్రమలు ఎక్కడ పడితే అక్కడ చంపేస్తా ఉంటాడు వాడిని. మిగిలిన వాళ్ళు ఒక లోయలోకి వెళ్ళిపోయి దాక్కుంటారు. దాన్ని యెహోషాపాతు లోయ అన్నారు. ఏ లోయ? ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏవేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం 12వ వచనం. అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకునిపోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగా ఉన్న ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనిన బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి నా జనుల మీద అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయి ఒక లోయలో ఒక ప్రాంతంలో దాక్కుంటారండి. అంటే పెద్ద పెద్ద చాంబర్ లాంటివి ఇప్పటికే
ప్రస్తుతానికి ఇప్పటికే ఆ ప్రాంతంలో పెద్ద పెద్దవి ఆ కొండల ప్రాంతాల కింద వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు కూడా. మిగిలి ఉన్న యూదులు, మిగిలి ఉన్న ఇజ్రాయేలీలు వెళ్ళిపోయి దాక్కుంటారు. సగం మంది అప్పటికే 3.5 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆయనే ప్రతిమ ఒక రూపాన్ని అక్కడ పెట్టి ఈ క్రూరముఖం అంటే అంత్యక్రీస్తుగా ఉన్న ఆయన రూపం అన్ని పెట్టుకొని రిపరికటంగా అవునులే నేనేరా బాబు ఇక అంటాడు. అసలు విగ్రహారాధన ఏదని కళ్ళు తెరవబడి అప్పటికి వీళ్ళు ఎదురు తిరిగిన వెంటనే వీళ్ళ 10 మంది చంపేస్తే సగం మంది చచ్చిపోతే మిగతా వాళ్ళు వెళ్ళిపోయి దాక్కుంటారు. ఇప్పుడు సంఘం ఎక్కడుంది? ఈ శ్రమ జరుగుతున్నప్పుడు సంఘం ఎక్కడుంది? ఎత్తబడింది అంటే ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. మధ్యాకాశంలో ప్రభు వస్తారు, సంఘం ఏమైనా అక్కడికి ఎత్తబడింది. ప్రభువు, ఎత్తబడిన సంఘము, దేవదూతలు కలిసి వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత ఇక్కడ శ్రమలు ముగించబడిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ వాళ్ళకి తీర్పు జరిగిన తర్వాత వాళ్ళు సంఘాన్ని తీసుకొని ప్రభు భూమి మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని తీసుకొని దేవుడే భూమి మీదకి వస్తాడు. సంఘాన్ని తీసుకొని దేవుడే భూమి మీదకి వస్తాడు. ఏం జరిగిందో మీరు చూడాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 21 వరకు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలబడి ఉండుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్ది మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవడం కిందకి దిగరాదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుపోవడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. అలాంటి భయంకరమైన పరిస్థితి. దానియేలు చెప్పిన ప్రవచనం మీకు గుర్తుందా? ఏమైన వస్తువు ఆ మందిరములో పెట్టబడుతుంది, ఆ రోజు చదువువాడు కళ్ళు తెరవబడును గాక. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడిందండి. మీరు ఇక్కడికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. 1260 దినాలంటే 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరాలు ఏమన్నా దేవాలయం కడతా మరి టైంని గడుపుతా ఉంటాడు కదా. 3.5 సంవత్సరాల తర్వాత మహాశ్రమలు వస్తాయి. ఈ మహాశ్రమల కాలం 1260 దినాలు ఒక స్థలమును సిద్ధపరిచెను. సంఘం అంటే స్త్రీతో పోల్చబడింది. వాడు ఒక స్థలమును సిద్ధపరిచెను. 1260 దినాలు వాళ్ళు దాక్కుని ఉంటారు. అబద్ధపు క్రీస్తుకి కనబడకుండా వీళ్ళు పారిపోయి దాయబడిన ఒక స్థలంలో దాక్కుని ఉంటారు. కొంతమంది దేవుని ప్రేమ చేత వాళ్ళని పోషిస్తూ ఉంటారు. ఈ 1260 దినాలు గడిచిన తర్వాత వీళ్ళు ఎక్కడున్నారో క్లూ అర్థమైపోయింది. ఎవరికి? అబద్ధపు అంత్యక్రీస్తుకి, అబద్ధపు ప్రవక్తకి, భూరాజులకు అర్థమయ్యి యుద్ధం చేయడానికి వెళ్తారు వాళ్ళ దగ్గరికి. అంటే 7వ సంవత్సరం సంఘం ఎత్తబడిన తరువాత 7వ సంవత్సరం యుద్ధానికి వెళతారు. దానిని హర్మగిద్యోను యుద్ధం అన్నారు. అంటే ఆ యుద్ధం జరిగే ప్లేసు మెగిద్దోను కనుక దాన్ని హర్మగిద్యోన్ అన్నారు. ప్రకటన గ్రంథం 16:15 వచనంలో మెగిద్దోన్ అనే ప్లేస్ లో యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథం 16 హెబ్రీ భాషలో హర్మగిద్యోను అను చోటుకు వారిని పోగు చేసెను. అక్కడ జరిగింది ఆ ప్లేసు. దాన్ని మెగిద్దోన్ అని అంటాడు. హర్మగిద్యోన్
అంటే ఈ యుద్ధాన్ని మెగిద్దోన్ అనే ప్రాంతంలో జరుగుతుందని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. ఎప్పుడు జరిగింది? అర్మగిద్యోన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? సంఘం ఎత్తబడి తరువాత 7 సంవత్సరాల తర్వాత జరిగింది. సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడు. 7 సంవత్సరాలు భూమి మీద ఎవరున్నారంటే విడవబడిన నామకార్థ క్రైస్తవులు, అన్యులు, విడవబడిన ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు ఉన్నారు. 7 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు సంఘాన్ని వెంట పెట్టుకొని తన దూతలతో ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. అప్పటికి వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే కనబడినోళ్ళు కనబడినట్లుగా చంపేయటం, కనబడినోళ్ళు కనబడినట్టు హతసాక్షులు అయిపోతా ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకుంటాం, మాకు ఆయన కావాలనుకున్న వాళ్ళు ఆ ముద్ర ఎంచుకోవాలి, ఒకవేళ ఆ ముద్ర ఎంచుకోకపోతే వాళ్ళు హతసాక్షులు అయిపోతారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో వాటిల్లబోతుంది రాబోయే దినాల్లో. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత 3వ ప్రపంచ యుద్ధంలో సంఘం ఎత్తబడాలి. ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఎత్తబడే సంఘంలో కానీ నువ్వు ఉంటే ఈ శ్రమలను చూడకుండా ఎత్తబడతావు. మామూలుగా క్రీస్తు నామం నిమిత్తం వచ్చే శ్రమలు వేరు. మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలను పలికినప్పుడు ధన్యులు, అవి మామూలు. ఈ శ్రమలు వేరు, ఆ శ్రమలు వేరు. అవి భయంకరంగా ఉంటుంది. ఆ రోజున కోత. నేను ఆ యేసు ప్రభు కావాలి, ఆయన కోసం బ్రతుకుతాను, ఇలాగే ఉంటానంటే ఆ రోజు కోతలో లేకుండా ముందుగానే ఎత్తబడే సంఘంలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉండగానే నీవు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిజం పొంది సంఘంలో కానీ నీవు ఉన్నట్లయితే రేపు సంఘాన్ని ప్రభు తీసుకెళ్లేటప్పుడు నీవు కూడా ఎత్తబడే దానిలో ఉంటే ధన్యురాలిని, ధన్యుడివి. లేకపోతే ఒకవేళ విడబడితే, ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి ప్రపంచం అంతా ఒక బాట మీద వెళ్తుందండి, అందరూ కొవ్వొత్తులు ముట్టించమన్నారు, మనం కూడా ముట్టిద్దాము అన్నట్లుగా ముట్టించకుండా కూర్చుంటే, ముద్ర వేసుకుంటే, లేకపోతే 660 నెంబర్ ముద్ర లేకపోతే మనకి రేషన్ రాదు కాబట్టి ఆ ముద్ర వేసుకుని లోకం అంతా ఎట్టపోతాం, మనం కూడా ఎట్టపోతాం. లోకులందరూ పోవాల్సి నేను కూడా పోతానంటే మా ఊరికి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది జీవితాన్ని అనండి. ఆ తర్వాత ఏం జరుగుతుంది జీవితాన్ని? ఆ తర్వాత అది తెలిస్తే కదా విషయం మనకు అర్థమయ్యేది. ఈ ఆత్మకి చావు లేదు. శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు. చావు లేని ఆత్మ నిత్యత్వంలోకి వెళ్ళాలని కోరుకోవాలి. ఒకటి నిత్యత్వము, 2 నిత్య అగ్ని. ఈ ఆత్మ 2 ప్లేసులకు వెళ్ళిద్ది. వెళితేనేమన్నా నిత్యత్వంలోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? నిత్య అగ్నిలోకి వెళ్ళాలి. చచ్చిపోయిన తర్వాత రాజుడు, రెడ్డివుడు తెలుసంటే మీరు భలే చెబుతున్నారే. వాక్యం చెబుతుంది, కళ్ళు తెరవబడి విను. వాక్యం చెబుతుంది. వాక్యం 1000 సంవత్సరాల క్రితం దేవి ప్రపంచంలో ఏం జరగబోతుందో వాక్యం 1000 సంవత్సరాల ముందే రాయబడి ఉంది. కళ్ళు తెరవబడి విను. రాజుడు, రెడ్డివుడు కాదేడా. నువ్వు కళ్ళు తెరవబడాలి. నీకు ప్రపంచంలో ఏమేమి జరగబోతున్నాయో, ఎవరెవరికి ఏమి జరగబోతున్నాయో ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టారు. ఈయన ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయి దాక్కుంటారు. అయితే దేవుడు ఏం చేస్తాడు చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదమును మోపగా ఒలీవ కొండ తూర్పు తట్టుకి, పడమటి తట్టుకి, ఉత్తర తట్టుకి, దక్షిణ తట్టుకి అది చీలిపోవును. శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారంటే ఒలివ్ కొండ మీద బాగా టూరిస్ట్ ప్లేస్ గా ఉంది, పెద్ద హోటల్ కడదామని. ఒక ఏం చెప్పాడంట, శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి ఇది ఒక రోజున బద్దలవడానికి సిద్ధంగా ఉంది, దీని మీద కట్టబాగండి.
జకరియా ముందుగానే చెబుతున్నాడు, ఒక రోజున యేసు ప్రభువు తన సంఘాన్ని తీసుకొని మహిమతో ప్రభువు ఒలీవ కొండ మీదకి వస్తాడు. 7 సంవత్సరాలు తీర్పు దినం అక్కడ జరిగిన తర్వాత మధ్యాకాశంలో భూమి మీద 7 సంవత్సరాలు ఈ శ్రమల కాలం జరుగుతున్నప్పుడు పారిపోయిన యూదులు, పారిపోయిన ఇశ్రాయేలు దాగి ఉంటారు. 1260 దినాలు వాడు దాగి ఉంటారు. వీళ్ళు దాగి ఉన్న ప్లేస్ ఏదో తెలుసుకొని వీళ్ళతో యుద్ధం చేయడానికి అబద్ధపు అంత్యక్రీస్తు, అబద్ధపు ప్రవక్త, భూరాజులందరూ బయలుదేరి మళ్ళీ వస్తారు వాళ్ళని చంపేయాలని. అప్పుడు ప్రభు డైరెక్ట్గా మరలా ఆయన ఒలీవ కొండ మీదకి వస్తాడు. మీకు ఇక్కడ డౌట్ రావాలి. ఏం డౌట్ రావాలి? అయ్యా, దేవుడు ఆత్మరూపి కదా, మనుషులు శరీర రూపం కదా, ఎట్ట చేస్తాడు? రావద్దు మీకు డౌట్? రాబోయే యువత మీకు ప్రశ్న రేపు చేసి అర్థమైన యువత మీకు అర్థమైంది. దేవుడు ఆత్మరూపి కదా, మనమేమన్నా దిట్టంగా 50, 90, 100 కేజీలు 150 కేజీలు దాకా బలిసి ఉన్నాం కదా, ఆయన మహిమరూపి కదా, ఎట్టా యుద్ధం చేస్తాడు? వినండి, నాకెళ్ళి చూడండి. ఎంఐ అనే గ్రామంలో 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తే మధ్యలో ఆత్మరూపి వెళ్ళాడు. వాడు కనబడ్డా? ఏడున్నాడు? ఎంఐ అనే గ్రామంలో వెళ్తున్నప్పుడు 2 మనుషులు మాట్లాడుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మధ్య ఒక మనిషి ప్రవేశించాడు. ఆడ కనబడ్డా? కనబడ్డాడు. ఆడ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడా? కూర్చున్నాడు. రొట్టె విరిచాడా? విరిచాడు. తిన్నాడా? తిన్నాడు. వాళ్ళ కళ్ళు తెరవబడియా? తెరవబడి. మనతో మాట్లాడుతున్నవాడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు వీళ్ళు కనబడతారు. సరే, యేసు ప్రభు సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత సమాధుల పండుగ వస్తుందిగా. ఆయన లేచినప్పుడు మొదట పునరుద్ధానం జరిగింది. ఆ పునరుద్ధానంలో సమాధులు నిద్రించిన వాళ్ళందరూ లేచి ఒకసారి యెరూషలేములో నుండి మేము ఒకసారి మా వీధులకి వెళ్ళి చూసి వస్తామని వచ్చారంట. యెరూషలేము వీధులకి రాలేదా? చెప్పండి, రాలేదా? వచ్చారని చెప్పండి. వచ్చారు. వాళ్ళు మహిమ శరీరం కలిగి ఉంటారు, వీళ్ళు ఏమన్నా దున్నపోతు శరీరం కలిగి ఉంటారు. అంతే తేడా. వాడు మహిమ దేహాలు కలిగి ఉంటారు, వీళ్ళ శరీరాలు వేరు. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, విట్లాచారి సినిమాలు అనుకున్నట్లుగా, ఒరే నాయన, ఆకాశం నుండి మరి వీళ్ళు ఎవరున్నారు, వేరే గ్రహం నుండి ఈ ప్రజలు వచ్చినట్టున్నారు అని ఆ రోజు వాళ్ళు అనుకుంటారు. వేరే గ్రహం నుంచి ఎవరారు? ప్రభు తన దూతలతోనూ తన సంఘముతోనూ ఆయన బయలుదేరి ఒలీవ కొండ మీదకి జకరియా గ్రంథంలో చెప్పబడినట్లుగా వస్తారు. వీళ్ళు అక్కడ దాగి ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ దాగి ఉంటారు. రైట్, ఎంతవరకు క్లియర్? ఎంతవరకు మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థం కాని వాళ్ళు చెప్పండి. అంటే మీ అందరికీ అర్థమైంది. సంతోషం. ప్రాణ గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. వినండి, మీరు వినాలి. ఎందుకంటే నేను పొద్దాకి చెప్పను. ఈ రాత్రి 1 గంట అయినా చూద్దామంట. సాప కావాలంటే తీసుకెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అందుకని మీరు జాగ్రత్తగా వినాలి. మీకు వాక్యం అర్థం కాకపోతే మీ తల మీద కళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి. ఆ కళ్ళను గోపుకునంటే పుష్పడితే గోపుకండి. మీకు అర్థం అవునుగాక, అర్థం కావాలి. ఈ రోజు నీకు ఈ వాక్యం అర్థం కాకపోతే ఇక తర్వాత నీకేం అర్థం కాదు. నీకు అర్థం కావాలి. 19వ అధ్యాయం 11వ వచనం. పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించును. పరిశుద్ధులైన సంఘముతో ప్రభు వచ్చినప్పుడు సంఘముతోను దేవదూతలతోను ప్రభువే యుద్ధము చేయును. 19:14 వివరించను, చదవండి. 19:14. పరలోకమందు ఉన్న సేనలు అనగా దేవదూతలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రం ఎక్కి
యేసు ప్రభుని వెంబడించి ఒలీవ కొండకు వస్తారు. రైట్. 19:20. అప్పుడు ఆ మృగము అంటే ఎవరు? అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ మృగమును అనగా అంత్యక్రీస్తును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను ఎవరైతే ఎంచుకున్నారో వారిని ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు ఎవరిద్దరు? అంత్యక్రీస్తు, అబద్ధపు ప్రవక్త. వీరిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములతో ప్రాణముతోనే పడవేయబడుదురు. వినండి, నేను కంక్లూజన్లోకి వచ్చాను. హర్మగిద్యోను యుద్ధం కంక్లూజన్కి వచ్చాను. అబద్ధపు క్రీస్తున్నాడే అంత్యక్రీస్తు, అబద్ధపు ప్రవక్త ఉన్నాడే పోపు. ఈయన ప్రాణంతోనే గంధకాలతో మండే గుండంలో ప్రాణం ఉండగానే పడేస్తారు. మరి భూమి మీద మిగిలింది ఎవరు? అంత్యక్రీస్తులోకి ఎవరు చొరబడితే ఈ పనులను చేశాడు? సైతాన్. మరి సైతాన్ ఉన్నాడు భూమి మీద. అంత్యక్రీస్తుని లేపింది ఎవరు? సైతాన్. హామాను లేపింది ఎవరు? సైతాన్. యూదులు నాశనం చేయాలనుకుంటుంది ఎవరు? సైతాన్. మరి సైతాన్ అంత్యక్రీస్తులోకి చొరబడ్డాడుగా, పోపులోకి చొరబడ్డాడుగా. అబద్ధ ప్రవక్త అయిన పోపులోకి. అబద్ధపు ప్రవక్త అయిన పోపుని, అంత్యక్రీస్తుగా ఉన్నవాడిని వీళ్ళిద్దర ప్రాణంతోనే గిరివనంలో పడేస్తారు. మరి మిగిలి ఉన్నారు సైతానుడు మిగిలి ఉన్నాడు. వీడిని ఏం చేస్తాడంటే ప్రభు హర్మగిద్యోను యుద్ధంలో వీడిని ఏం చేస్తాడంటే బంధించి అగాధంలో ఉంచుతాడు. 1000 సంవత్సరాలు బంధిస్తాడు. జాగ్రత్త వినండి, నేను ముగించబోతున్నాను. ఫైనల్లోకి వచ్చాను. అబద్ధపు ప్రవక్త, అంత్యక్రీస్తు ప్రాణాలతోనే అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఆడలో పనిచేసిన దురాత్మ శక్తులు, లూసిఫర్ అంటే సైతాన్ ఆత్మ, ఈ ఆత్మలు ఉన్నాయే, దీన్ని ప్రభు ఏం చేస్తాడంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచ్చిన మరియు పెద్ద సంఖ్యలను అగాధపు యొక్క తాళము చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆది సర్పమును, ఆదిలో నుండి అంటే ఏదే తోటలో ఉండి పాటు చేసిందే, ఆది ఘట సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని సంఖ్యలతో బంధించి 1000 సంవత్సరాలు అగాధములో ఉంచును. గట్టి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. హర్మగిద్యోను యుద్ధంలో దేవుడు మరలా జయం పొందుతాడు. ఎవరి మీద? అంత్యక్రీస్తు మీదను, అబద్ధ ప్రవక్త మీదను జయం పొంది, ఎక్కడైతే ఎవరైతే దాక్కున్నారో ఈ దాక్కున్న యూదులను మరలా తీసుకొని సంఘాన్ని తీసుకొని, అప్పటికి దేవుడు భూమి మీదకి వచ్చాడు కనుక భూమి మీదకి వచ్చిన సంఘము, మిగిలిన్న యూదులు, మిగిలిన్న వాళ్ళు ఉన్నారే ఇంకా కొంతమంది జనం, వీళ్లతో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. భూమి మీద జరిగింది. ఇప్పుడు మీకు డౌట్ రావాలా, వాళ్ళ దేహాలు ఆత్మదేహాలు కదా, వీళ్ళు శరీరులు కదంటే మీకు ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పేశాను. ఏం చెప్పాను? ఆత్మస్వరూపిగా ఉన్నవాళ్ళు సమాధి లేచి ఊర్లోకి వచ్చారు. ఈ అమ్మాయి గ్రామంలో వెళ్తున్నప్పుడు 2 మనుషుల మధ్య దేవుడు ఉన్నాడు. ఆత్మస్వరూపి కనబడ్డా? కనబడ్డాడు. అబ్రహాము ఎండవేళ గుడారం దగ్గర ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? 3 మనుషులు వచ్చారు. కనబడ్డారా? కనబడలేదా? లోతు దగ్గరికి 2 మనుషులు వచ్చారు. కనబడ్డారా? కనబడలేదా? కనబడతారు మనకి. అయ్యా, ఈ రాత్రి ఎవరైనా సమాధుల్లో ఉన్నవాళ్ళు లేచి వచ్చి ఊర్లో తిరుగుతా కనబడితే బాగుంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి. ఫైనల్ హర్మగిద్యోను యుద్ధంలో జరిగిన ఫలితం ఏంటంటే అబద్ధపు క్రీస్తుని, అంత్యక్రీస్తుని, అబద్ధపు ప్రవక్తను, వారిని వెంబడించిన భూరాజుల్ని దేవుడు జయించి నాశనం చేసి, ఆ తర్వాత
వధించబడ్డారే. ఈ 3.5 సంవత్సరాల్లోనూ ప్లస్ మళ్ళీ ఇంకొక 3.5 సంవత్సరాల మహాశ్రమలో చిరఛేదనం చేయబడ్డారే. ఈ చిరఛేదనం చేసిన ఆత్మను పిలుస్తాడు. ఆత్మను దైవజనుడు వాకింగ్ చెబుతూ ఇక్కడ నేనే వాకింగ్ చెబుతూ ఎవరెవరిలో పనిచేస్తున్న దయ్యాల్లో రండి అనగా దేని పట్టినాడు వస్తారు. ఆత్మలవి ఏందయ్యి? ఆత్మలవి. చిరఛేదనం చేయబడిన పరిశుద్ధమైన ఆత్మలు, దేవుడి కొరకు చనిపోయిన పరిశుద్ధమైన ఆత్మల్ని వీళ్ళని కూడా దేవుడు పిలుస్తాడు. 20:4 ప్రకటన గ్రంథం. అంతటా సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనుడైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగముకైనను, క్రూర మృగం అంటే ఏంది? అంత్యక్రీస్తుకైనను, దాని ప్రతిమ ఏంది? అంత్యక్రీస్తు యొక్క రూపం. అంత్యక్రీస్తు రూపముకైనను నమస్కారము చేయక నొసల యందు గాని చేతులు యందు గాని దాని ముద్రను 666 నెంబర్ ముద్రను వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం విషయమై దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనం చేయబడిన ఆత్మలు చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో భూమి మీద పరిపాలన జరుగుతుంది. సైతాను లేకపోతే నీతి పరిపాలనగా ఉండేది. సైతాన్ లేడండి. సైతాన్ లేకపోతే నీతి పరిపాలనగా. 1000 సంవత్సరాలు దేవుడు భూమి మీద నీతి పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరాలు దేవుడు నీతి పరిపాలన చేసిన తరువాత బంధించబడ్డాయే సంఖ్యలతో దేవుడు సాతాన్ని అపవాదిని బంధించాడే. 1000 సంవత్సరాల తర్వాత మరలా విడుదల చేస్తాడు. మళ్ళీ మళ్ళీ గోగులోకి వెళ్ళింది. ఎవరికి వెళ్ళింది? గోగు అంటే ఎవరు? రష్యా ప్రధాని. మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత గోగులు. అప్పటికే రష్యా ఉండింది. అంటే విడవబడిన వాళ్ళు సైనికులుగా చచ్చిపోయింది. దేశాలు ఉంటాయి. మళ్ళీ వెళ్ళింది గోగు. మాగోగు అంటే రష్యా చుట్టుపక్కల ప్రాంతాలు. మళ్ళీ వాడలు లేపుకొని క్లైమాక్స్ యుద్ధం, భూరాజులను మళ్ళీ లేపుకొని వస్తాడు. అప్పుడు క్లైమాక్స్ యుద్ధం. ఆ యుద్ధాన్ని గోగు మాగోగు యుద్ధం అంటారు. అది 1000 సంవత్సరాల తర్వాత జరిగే యుద్ధం. దేవుని బిడ్డలారా, అప్పుడు దాకెందుకు? ఎప్పుడు దాకా? 7 ఏళ్ల కాలం శ్రమలో నువ్వు విడవబడతావు ఎందుకు? ఒక విడవబడి నేనే సాక్షినయ్యా యేసు ప్రభుకి నేనే బతుకుతానంటే అతసాక్షి అవుతావు. పెడకాయలు పోచేస్తారు. అప్పుడు దాకెందుకు? 640 నెంబర్ కొంత వేసుకోవద్దు. గ్యాస్ ఇవ్వరా, కందిపప్పు ఇవ్వరా, గ్యాస్ కూడా ఉండదు. నీకు గ్యాస్ రాదు, కందిపప్పు రావు, చింతపండు రావు, బియ్యం రావు, ఏమి రావు. ముద్ర ఏ ప్రపంచమంతా శాంతి ఒప్పందంతో వాళ్ళు ఒక ఏకాభిప్రాయంకి వస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి రష్యా ఏమంటుందంటే నేను మీకు సౌనిస్తాను, తక్కువ రేట్లకి ఇస్తానంటుంది. అమెరికా అంటుంది జాగ్రత్త. కరవమంటేనేమన్నా దేనికి భయం? మిగమంటేనేమన్నా. ఇప్పుడు అట్టకొంద భారతదేశం తక్కువ రేట్లో సౌరిస్తానంటే, ఒకవేళ అన్నింటి మేము నిషేధిస్తే భారతదేశం వ్యక్తి మీద తెచ్చుకోవటం ఏంది? రేపు ఏమంటాడు అమెరికా ఆయన? పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా దారుణమైన రోజుల్లో మనం ఉన్నాం. మీకు వాక్యము అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. తర్వాత చెప్పేవాళ్ళు ఉండరు, ఎట్ట గుండయ్యాన్ని సరిచేసేవాళ్ళు ఉండరు. నీ బతుకు నీది. అందుకనే ఇప్పుడే జాగ్రత్తగా నువ్వు జాగ్రత్త చేసుకో. కోత అవసరమా, మునగటం అవసరమా తేల్చుకో. బాప్తిజం పొంది యేసుప్రభు బిడ్డగా మార్చబడతావా? ఇప్పుడు సాక్షిగా ఉంటావా? అది నీ ఇష్టం. లేదు నాయన, 3వ ప్రపంచ యుద్ధం నా కళ్ళాహార చూడాలయ్యా, చూసి ఏడే ఉండు. ఉన్న తర్వాత ఉండి దేవారం. లేఖనాల్లో స్పష్టంగా దేవుడు ముందుగానే చెప్పించాడు. ఈ విషయాలతో సంఘము జాగ్రత్తగా ఉండండి. 3వ ప్రపంచ యుద్ధం అంటే ఏదో 30 సంవత్సరాల తర్వాత వచ్చిద్దామని అనుకుంటున్నారేమో. అది ఎప్పుడు రావో చెవులు తెలియదు. అర్థమైందండి?
మూడో ప్రపంచ యుద్ధం అనేది అది ఎప్పుడైనా రావచ్చు. సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. మీకు కలిగిన రక్షణ మీరు గట్టిగా పట్టుకోండి. ఏదో అమాయక చక్రవర్తుల వలె జీవించబాకండి. తెలిసి తెలియనట్లుగా జీవించబాకండి. అర్థం కానట్లుగా జీవించబాకండి. జాగ్రత్తగా నీ రక్షణ కాపాడుకో, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు సిద్ధపడితే రేపు ఎత్తబడే ఆ సంఘంలో ఉంటావు. విడవబడితే విడవబడిన తర్వాత సాక్షి ఉండాలంటే అతసాక్షిగా అయిపోతావు. నీకు ఏది కావాలో కోరుకో. సంఘం ఎత్తబడింది మూడో ప్రపంచ యుద్ధంలో. 7 సంవత్సరాల తర్వాత సంఘం భూమి మీదకి దిగొచ్చింది. హర్మగిద్యోను యుద్ధం జరిగింది. జయం వచ్చింది. జయం వచ్చిన తర్వాత సాతాన్ని దేవుడు బంధిస్తాడు. 1000 సంవత్సరాల నీతి పరిపాలన భూమి మీద జరిగింది. 1000 సంవత్సరాల తర్వాత బంధించబడిన సాతాన్ని దేవుడు వదిలేస్తాడు. ఆ తర్వాత గోగు మాగు యుద్ధం జరిగింది. అది ప్రపంచ క్లైమాక్స్. ఆ తర్వాత నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని నేను చూసి అంటాడు. ఇది బైబిల్ సారాంశం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడిని మీరు దీవించుకుంటారు. తలను సార్ మహాపరిశుద్ధుడు వేల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రపంచ యుద్ధాలు ఇప్పటికే 2 జరిగినాయి. మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చిందో తెలియదు నాయన. ఎవరెవరికి జరుగుతాయో ముందుగానే కొన్ని వేల సంవత్సరాలకు ముందుగా రాసిపెట్టారు. మూడవ ప్రపంచ యుద్ధం అయిన వెంటనే ధర్మ విరోధిని అడ్డగించే పరిశుద్ధాత్మ దేవుడు మరియు సంఘం ఎత్తబడతాయి. 7 ఏళ్ళు మధ్యాకాశంలో వారికి తీర్పు జరుగుతుంది. ఎవరెవరు ఎలా కష్టపడ్డారో వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలో ఆ బహుమానాల సమయం అక్కడ జరుగుతుంది. విడవబడిన నామకార్థులు, విడవబడిన యూదులు, ఇజ్రాయేలీలు ఈ భూమి మీద కష్టాలు పాల్గొంటారని, అంత్యక్రీస్తుగా ఉన్నవాడు ఒక ముద్రను ప్రవేశపెడతాడని, ఆ ముద్ర ఎవరైతే వేయించుకోరో చిరఛాదనం చేయబడతారని మీ లేఖనం స్పష్టంగా చెబుతుంది. నా ప్రభువా, నా దేవా, మహాశ్రమలు ప్రపంచంలో ఎన్నడూ చూడని ఘోరమైన శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. వాటిని సంఘం చూడకుండా సంఘాన్ని మీరు తీసుకెళ్తారు. సంఘం వెళ్ళిన వెంటనే శాంతి ఒప్పందం చేసుకొని యూదులతోనూ అబద్ధపు క్రీస్తు శాంతి ఒప్పందం చేసుకొని ప్రపంచ దేశాలు ఏకమైపోయి మన యుద్ధాలకు శాంతిగా ఉన్నామని యెరూషలేము ప్రాంతంలో దేవాలయం కడతారు. 300 సంవత్సరాలు కట్టబడుతుంది. ఆ తర్వాత ఆ దేవాలయంలో నిషిద్ధమైనది ఆరాధించబడుతుంది. అప్పుడు వారు చదువు కళ్ళు తెరవబడని లేఖలు రాయబడుతుంది. ఆ రోజున వాళ్ళు శ్రమలకు అప్పగించబడతారని, దాదాపుగా 80 లక్షల మంది ఉన్న యూదులు సగం మంది చనిపోతారు. మిగిలిన వారు పారిపోతారు. 1265 రోజులు దాయబడి ఉంటారు. 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత జకర్య గ్రంథంలో చెప్పబడినట్లుగా మీరు ఒలివల కొండ మీదకి సంఘంతో పాటు మీ రోజులతో పాటు రాబోతున్నారు. అబద్ధపు క్రీస్తుని, అంత్యక్రీస్తుని, అబద్ధపు ప్రవక్తని ప్రాణాలతోనే మీరు అగ్నిలో పడవేయబోతున్నారని, వారిని ప్రేరేపించిన సాతాను యొక్క దూతలను మీరు బంధించి భద్రం చేస్తారని, ఆ తర్వాత ఈ భూమి మీద 1000 ఏళ్ల నీతి పరిపాలన జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఆ 1000 ఏళ్ల పాలన తర్వాత మరల సాతాను మీరు విడుదల చేస్తారు. మరల వాడు గోగు మాగోగుని మరలా ప్రపంచంలో రాజులు లేవనెత్తుకొని ఫైనల్గా గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. ఇవన్నీ మా ముందు జరగబోతున్న పరిస్థితులు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ముందుగానే మాకు లేఖనం ద్వారా బయలుపరిచి రాసించారు. రేపు సంఘం ఎత్తబడే రోజుల్లో గుంపులో మేము ఉన్నట్లుగా మమ్మల్ని మేము భద్రం చేసుకోవడానికి, నామకార్థుల్లా కాకుండా, విశ్వాసం లేని వాళ్ళగా కాకుండా,
ఏదో భక్తి చేస్తున్నాములే అనే విధానం కాకుండా నమ్మకంగా జీవించి ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యం దయచేయమని, శ్రమల నుండి తప్పించబడినట్లుగా కృప దయచేయమని, చేరున్న బిడ్డలందరూ దీవించమని యేసును అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.